ఇక్కడ వచ్చిన అందరికీ నా వందనాలు. ప్రధానంగా మాది పాట సంబంధమైన గద్దతోటి 77లో మా ప్రయాణం మొదలైంది. తర్వాత 89లో 8 నెలలు ఆయన అడవిలో తుపాకీ పట్టుకొని తిరిగాడు. దాని తర్వాత 89 ఆయన బయటకు వచ్చిన తర్వాత నన్ను లోబడి పంపాడు. లోబడి పోయిన తర్వాత 25 మొన్న జూలై 20 వరకు నేను లోపట్నే దండకార్యంలో పనిచేశాను. మెయిన్గా మా ఇద్దరికి సంబంధం ఏంటంటే ఆయన ఏ పాట రాసినా కూడా ఫస్ట్ నేను దాన్ని పట్టుకొని ప్రజలకు తీసుకుపోతుంటాను. కాబట్టి ఆయన ఆ పాట రాయడానికి ఇప్పుడు సూర్యం వేసిన పుస్తకాలన్నీ కూడా ప్రధానంగా ఆయన 87 నుంచి 89 వరకు రాశారు ఆ పుస్తకాలు. నిజాలు ఒక దగ్గర మేము రహస్యంగా ఉన్నాం. ఒక టౌన్లో మేమిద్దరం ఉన్నప్పుడు మాకు పార్టీ కాంటాక్ట్ కట్ అయిపోయింది. ఇద్దరము మాతోటి పద్మ ఉండే విద్య ఏమి చేద్దామంటారు, మనం ఏదో పని చేసుకొని బతకాలి అని దగ్గర చెప్పాడు. చెప్పిన తర్వాత నేను ఆటో నడిపిస్తాను, నువ్వు సాహిత్యం రాయి, నువ్వు ఎంత రాస్తావు, నువ్వు పాటలు గిట్ల మొత్తం రాయి, జనాటం అనే లిస్ట్ కూడా రాసి నేను ఆటో నడిపిస్తా అంటే, లేలే నేను కూడా పనికి పోతా అని. నువ్వు పోతే చాలా కష్టమవుతుంది అంటే, లేలే నువ్వు పోతే నేను కూడా పోతాను. ఒకరోజు ఆయన పోయిండు. ఆయన కూడా నేను ఆట కోసము తిరగడానికి నేను పోయిన తర్వాత నాకు చెప్పకుండా నా పనికి పోయాడు. పనికి పోయిన తర్వాత ఏదో కంపెనీలో పనిపోయిన తర్వాత చేతల్ని పొక్కలైపోయి సాయంత్రం వచ్చిండు. చూపెట్టి తప్పుడుదా కూకున్నాడు. అరే ఏమైంది నీకు అంటే, పనికి పోయినా అన్నాడు. అరే నువ్వు పోవద్దని చెప్పినాం కదా, ఎందుకు పోయినావు నువ్వు పనికి? పని శ్రమ చేయకపోతే ఎట్లా, పని చెయ్యాలి కదా. అరే నువ్వు ఉండు, నేను చేస్తా కదా, అప్పుడే మంచిగా తింటే కదా, నేను చేస్తాను, నువ్వు ఉండు అంటే కదా. సరే సరే అని మళ్ళా ఆయన ఉన్నాడు. ఇక మేము ఆటో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు అడ్లూరు లక్ష్మణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అడ్లూరు లక్ష్మణ్ గారికి సంచాలకులు ఎరువు నరసింహారెడ్డి గారు బోకే వలసగా కోరుతున్నాం అన్న కానీ. బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల సినిమా కూడా స్వాగతం పలుకుతున్నాం. జోహార్ ప్రజాయుద్ధ నౌక కమ్రేడ్ గద్దరన్నకు, జోహార్ ప్రజాయుద్ధ నౌక కమ్రేడ్ గద్దరన్నకు, జోహార్. జరిగింది. తర్వాత ఆయన ఒక్కొక్క పాటలు రాస్తుంటే చాలా తపన పడేవాడు. పల్లె పాటలు ఎంత ఆలోచన చేసి రాస్తుండే, చాలా లోతులకు పోయి రాస్తుండే. దాంట్లో భాగంగానే ఎన్ని పాటలు రాసిందంటే చాలా పాటలు రాశారు. సాహిత్యం పల్లె బతుకులు చూడరమ్మ, పేరు బిడ్డల్ని గంటున్నా మల్లెలోయమ్మ. పల్లె బతుకులు చూడరమ్మ, పల్లె బతుకులు చూడరమ్మ, పేరు బిడ్డల్ని గంటున్నా మల్లెలోయమ్మ. పల్లె బతుకులు చూడరమ్మ, పల్లె గంటున్నా మల్లెలోయమ్మ. వచ్చిన కొడి కుక్కురన్నా
జాతి ఆకలేసిన బాబా కేకేసింది పాలకి పూరొచ్చి తల్లిలేసింది పాల పొరుగులాగా తల్లాడింది పల్లె చుట్టూ సూర్యుని పరుగట్టున చేసినాడే సూర్యుని పల్లెను చూసి పొందండి తర్వాత రైతాంగంలో చూస్తే ఇంకా ఎంత లోతులకు పోయి రాసినట్టయినా సాహిత్యం ఒక లెజెండ్ అనుకోవచ్చు మనం. వాకిట్లో సానుపు డల్లు కుసింది వాకిట్లో సానుపు డల్లు కుసింది ముంగిట్లో ముత్యాల మొగ్గు మెరిసింది సేనాడు గిరికాతో సరసమాడింది నీళ్ళల్లో బొక్కెన నాట్యమాడింది నీటి ముందని నేను ముందని వదలమంతా సరసమాడుతూ నీవు ముందని నేను ముందని వదలమంతా సరసమాడుతూ పాటల గంధము పైకి ఎచ్చి రైతు గీతం తీసుకున్నాడు. తాత గట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు కంచు లేని కంచు తిన్నన్న తాత గట్టిన పాత ఇల్లన్న రైతన్న నీకు కంచు లేని కంచు తిన్నన్న కళ్ళు మీద డల్లు పట్టే ఇల్లు సీమట్లాగే సాయిమానో పూల మెరిగే దేవులర్రా పర్రబాసే కాలకాలం పోయేదాకా మంచులో మంచు ముందు నిద్రలో నా ఇల్లు ఊలితే ఇల్లు నీకే సమానం నేను తిరుపతి పోయినాం, చాలాసార్లు తిరుపతి ప్రోగ్రామ్ ఇచ్చినాం. అరే ఒకసారి చూసి అరే పైకి పోదాం రా పైకి అన్నాడు. పోదాం రాడు అన్నా అన్నాం. అంటే అక్కడ పైకి పోయినాం తిరుపతి దగ్గరికి, దేవుని మొక్కడికి కాదు. పోయిన తర్వాత ఇంటర్వ్యూ చేసింది డ్రైవర్, నోట్స్ రాసుకున్నాడు. కింద మేము తిరుపతిలో ప్రోగ్రామ్ ఇచ్చేది. ఆ ప్రోగ్రామ్ దగ్గరికి రాగానే ఆయన బస్సు చేసేటోడా బస్సులు నడిపేటోడా బస్సులోకి దొంగి చూడా రాణి బాబు చేసే మాట చేయరా రాణి బాబు చేసే మాట చేయరా తమ్ముడా ఉండాలి కండ చూడాలి బండిన బండ చూడాలి కుండెరా ఆడు మీద పడుకోలే ఉంటుంది ఏడాడేసినట్టు ఉంటుంది సాగు ఎంతబడుతున్నట్టు ఉంటుంది సాగుతో సవాలు చేసి చూడాలి బండిరా బాబు మెరగాలేసినట్టురా సవాలు చేసి చర్చించినప్పుడు అరే నువ్వు బలిరాజానికి మన యాంగులో పాటు ఎంత రాసిన అంటే కదా ఆయన ఏం చెప్పినట్టే కదా ఆ ఆవాజు తీసుకున్నా నేను అన్నాడు. ఏం ఆవాజు? చిక్కు 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 పోతుంది బండి. ఆ ఆవాజు తీసుకొని నేను పాట రాసిన గ్యాంగుల మండి నేను బాబు
మాని లోపలెంత ఎక్స్ప్రెస్ బండి వచ్చాయి ఆనంద తలబడి పట్టుసాలి పోలీసు వాళ్ళు సమ్మె చేసిన ఆయన పోలీసు వాళ్ళ మీద పాట రాసింది. ఆ పాట ఎట్లుందంటే ఒక జానపద గీతం తీసుకున్నాయి. ఆ జానపద గీతం తీసుకొని పాట రాసింది. నల్లా చెరుకు నల్లా నర్సయ్యో ఓ నర్సయ్య నల్లా చెరుకు తీపి ఉంటదో నల్లా చెరుకు నల్లా నర్సయ్యో ఓ నర్సయ్య నల్లా చెరుకు తీపి ఉంటదో ఓ నర్సయ్య పాట తీసుకున్నాను. తీసుకొని అది మన పోలీసుల మీద నా సాకింద మీ సాకింద నిన్ను చేయబెట్టినా నాకు చేయలేదయ్యో అంతేకాదు ఆయన ఏదైనా కవిత్వం చూడండి మీరు మీ అందరికి పరిచయం ఇక్కడ. ఆయన ఎట్లా రాసిందంటే సినిమాలో రాసినా కూడా ఎంత బాగా రాసిందంటే చాలా బాగా రాసింది. నీ పాదం మీద పుట్టు మచ్చని నీ పాదం మీద పుట్టు అంటే ఒక్క సాహిత్యం ఒక్క దాన్ని తీసుకెళ్ళాయి. ప్రతి దాంట్లో అక్కడ ఆదివాసుల మధ్య పోయే వరకు
ఆయన గుండెల నుంచి తీసుకొచ్చి ఆ సాహిత్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకొచ్చింది. కాబట్టి ఆయన ఒక లెజెండ్ అయిన సాహిత్యంలో. కాబట్టి ఆ ఇద్దరు ఉన్నప్పుడు చిన్న 2 ఘటనలు చెప్పి నేను ముగిస్తాను. ఇట్లనే ఆయన రోడ్డు మీద పోతున్నాడు. మన విమలకకు తెలుసో మరి సూర్యకు తెలుసో తెలియదు నాకు, కానీ మేము అండర్గ్రౌండ్ ఉన్నప్పుడు ఒక రాష్ట్రంలో ఆయన రోడ్డు మీదకి పోతున్నాడు. రోడ్డు మీద పోయేటప్పుడు జాగ్రత్తగా పోవాలని చెప్పినింటిమి. ఆయన పోతూ పోతూ ఒక దుకాణంలో ఒక కూలతన్ని ఒక సేటు కొడుతుంటే ఈయన అడ్డం పోయాడు. అడ్డం పోతే వాడు ఏం చేసినట్టు ఈయన కూడా కొట్టేసిండు. దగ్గర కొట్టేసే వారికి ఆయన బాధపడి వచ్చిండు. 2 రోజులు మాట్లాడలేదు. మాట్లాడిపోయే వరకు ఎందుకు మాట్లాడతలేడు అని విద్య నేను దగ్గరికి పోయి కూర్చొని ఏంటిది ఏం జరిగింది చెప్పు, ఆరోగ్యం బాగలేదా, ఫ్యామిలీ ఏమైనా గుర్తొస్తుందా చెప్పు అన్న. ఏంటిది అంటే కదా 2 రోజులు చెప్పాలి. ఎందుకంటే కదా నేను ఆట నడిపిస్తాం, మళ్ళీ ఈయన పోయి అక్కడ ఏమైనా కొట్లాడితే మేము అంత బయటపడతాం కదా, మళ్ళీ రహస్యంగా ఉన్నాం. కాబట్టి ఏం చేసి చెప్పలేదు 2 రోజుల వరకు. 2 రోజుల తర్వాత ఆయన చెప్పిండు, అరే మరి నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు రెండు ఘటనలు జరిగినాయి. ఒకటేమో ఈయనను కొట్టిండ్రు, ఒకసారి ఒక చెంపదెబ్బ కొట్టిండ్రు. తర్వాత ఇంకో దగ్గరికి ఒక రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక భార్యను భర్త కొడుతున్నాడు తాగేసి. ఈయన పోయి పట్టుకున్నాడు, దగ్గరున్న పోయి పట్టుకుంటే ఈయన కూడా తుమ్ముకోనే ఐసా కర్ణవాలే అని అనే వరకు మిగతా వాళ్ళందరూ వచ్చేసి అరే సార్ ఇంగ్లీష్లో మాట్లాడే వరకు అరే సార్ ఆయన భార్య నాన్న కొట్టుకుంటాడు కదా నువ్వెందుకు పోతున్నావు అని వేరే వాళ్ళంటే అరే ఆయన భార్య అయితే ఆ మహిళను ఎందుకు కొడతాడు. అట్లా ఈ సాహిత్యం అంతా ఆయన ఒక ఘటనలు తీసుకొని పాటలోకి తీసుకొచ్చాడు ఆయన. जब तू लड़की बनकर आई नाराज पीता कोई बोली सबको चाहिए लड़के को लड़का तेरे कारण तूने पैसा चाहिए दहेज मांगा कहाँ से आई किसी को कौन बताना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना ओ मेरी बहना जब तेरे किससे हो गई शादी पति के घर में बंदे हो गई ससुर की कान से सुनकर तेरे नहर की पानी सुनाओ जो हर जब तेरे हंस कई के आज मां बना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना मेरी बहना क्यों है ऐसा समझ लेना मेरी बहना मेरी बहना आया और मन विरह ये गाँव हमारा ये गली हमारा చాలా సాహిత్యంలో ఆయన ఎంత లెజెండ్ అయిందంటే సాహిత్యంలో. అందుకే మేము కలిసి సినిమాలు కూడా పాడినట్టు మన నర్సింగ్ అన్న ఇప్పటిదాకా మాట్లాడించిన నాట్య మండలి అందులో సినిమాలు కూడా మేము భద్రం కొడుకు నా కొడుకు చెప్పాలంటే నా దగ్గర ఒక సముద్రం ఉన్నది, కానీ ఇక్కడ వీళ్ళంతా పెద్ద మనుషులు కూర్చున్నారు. అందుకోసం నేను ఇంతతోటి ముగిస్తూ నాకు క్షమించగలరని